ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాకు ఇచ్చారు. అందుకే మీరు చూస్తే అద్భుతమైన సంస్కరణలు ఈరోజు నేను విద్యాశాఖ మంత్రిగా తీసుకొస్తాం జరిగింది. గతంలో మనందరం చూసాం, చిక్కీలో కానీ గుడిలో కానీ మధ్యాహ్న భోజనంలో కానీ నాణ్యత లేకుండా పోయింది. నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి పిల్లలకి ఇస్తున్న మధ్యాహ్న భోజనం తినలేదు. డిసెంబర్లో జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన పిల్లలు తింటున్న భోజనమే తినారు. ఆనాడు మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారో నేలపైన కూర్చుని పిల్లలతో కలిసి మెలిసిగా భోంచేస్తాం జరిగింది. ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు మనసులో పడింది, అన్నం బాలేదు, మార్చాలని నిర్ణయించారు. తిరిగి నేను ముఖ్యమంత్రి గారితో హెలికాప్టర్లో ప్రయాణం చేస్తే 30 నిమిషాల పాటు మన పిల్లలకి ఇస్తున్న భోజనం గురించి ఆయన మాట్లాడారు.